వెల్కమ్ టు మా ఛానల్. నేను కొత్తగా ఛానల్ పెట్టాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ది మా హోమ్ టూర్ వీడియో తీసాము, చూసేయండి. అండి బాత్రూమ్ అండి ఇది. ఇంకో డోర్స్, ఇంకో బట్ట దండాలు మావి. ఇంకో ఇక్కడ హౌజు, ఇటు ఇంకో డోర్ అండి. ఇటు రోడ్డు పక్క కనిపింది మా ఇల్లు, అందువల్ల ఇటు ఒకటి అటు ఒకటి డోర్ పెట్టిన. ఇంకో నిమ్మకాయ, ఇంకో ఇక్కడ కింద అంటే పొయ్యి మండి చేసుకోవడానికి పోయి కాలిపోయింది బండి కలిగి. ఇగో నిమ్మకాయ చెట్టు మా ఇంటికాడ. ఇగో మెట్లు, స్లాబ్ మెట్లు ఎక్కడానికి. ఇంకో మల్లెపూల చెట్టు, మందార చెట్టు. ఇంకో ఇటు పక్కకండి ఇగో ఇది హాల్ అండి. ఇంకో మా తాతకి 18 సంవత్సరాలు అంటే మాల వేసుకొని 18 సంవత్సరాలకి ఇగో ఈ గిఫ్ట్స్ వచ్చాయండి. అంటే ఇగో మెయిన్ ఎంట్రీ బెడ్రూమ్లో ఇంకో మంచం ఇడు వాళ్ళ ఇంకో మంచం. ఇది కిచెన్ అండి. మా కిచెన్ ప్రపంచం చూసేయండి ఎలా ఉందో. ఇవన్నీ సామాన్ అండి, అన్నీ చాలా ఉంటాయి, అన్ని బస్తాలు జరిగిన. ఇగో ఇది దేవుడు గది, ఇళ్ళనే కిచెన్లో చిన్న రూమ్. చిన్న గది, రోజు పూజ దీపారాధన చేసుకోవడం మంచిగా. ఓకే. హాయ్, ఇగో ఇది అండి మా ఇంకో రూమ్, బెడ్రూమ్ అండి ఇది. ఇంకో కిటికీ, ఇగో మా బెడ్ అండి ఇది. నా బ్యాగ్, హ్యాండ్ బ్యాగ్, మా వాడికి చిన్న ఫ్యాన్ అండి, ఛార్జింగ్ ఫ్యాన్, బట్టలు. ఇగో అండి వాకరు చిన్నపిల్లలు, మా అబ్బాయికి ఛార్జింగ్ బోర్డు, కరెంటు, ఫ్యాన్ అండి. కింద ఇంకో పరుపు అండి, ఎక్స్ట్రా పరుపు. ఇంకో మాది ఇంకో రూమ్ అండి ఇది. లైట్స్, బోర్డ్ అండి. ఇగో ఇక్కడ ఎక్స్ట్రా సామాన్ అంతా స్టోర్ రూమ్ చేస్తామండి. ఇగో గిన్నెలు, ఫంక్షన్లో చేసుకోవడానికి గిన్నెలు అండి, పెద్ద పంపు, ఇవన్నీ సామాన్ అండి. కింద మా మంచం, డెకోల మంచం అంటే ఒకటి ఎక్స్ట్రా ఉన్నది, ఇంకోటి మా రూమ్ ఆల్రెడీ ఉందని ఇది ఇక్కడ ఫిట్ చేయలేదండి. బియ్యం బస్తాలు, ఇగో మంచానికి సంబంధించినవి, ఏమో డబ్బాలండి, బీరువాలు, రెండు బీరువాలు ఉన్నాయండి, పింక్ కలరు అండ్ వైట్ కలరు. కుర్చీలు అట్ట పెడితే అది అట్ట పోతుంది. పీటలు, ఇగో కూలర్ అండి ఇది మాది. హాయ్ ఫ్రెండ్స్, ఈ డోర్
డ్రెస్సింగ్ టేబుల్ అండి ఇది. డ్రెస్సింగ్ టేబుల్. ఇగో పెళ్ళికి వచ్చిన ఫోటోలు అండి. సరేనండి. పట్టాలు, కరెంట్ బోర్డు, అవి మోటార్ ఫిట్ చేసేటండి. ఇక టీవీ, మిషన్, ఫ్యాను, ఇంకో బీరువా. హాయ్ ఫ్రెండ్స్, ఇంకో ఈ మా స్టోర్ రూమ్ అంటే అన్ని బట్టలు ఇవన్నీ పంపు ఇట్లా అన్నీ ఇక్కడ పెట్టాం. ఇంకో మా డేకోల మంచం ఇక స్టవ్ వస్తువులండి. బీరువా, ఇంకో బీరువా. ఏంటి నీ బాధ?